డిసెంబర్ 15వ తేదీన అంటే నిన్న సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘ నూజివీడు నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో అనేక మంది గౌడ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు బలహీన వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌడ సోదరులు ఆహ్వానించారు. నాతో పాటు కొనగల నారాయణ గారు, శాసనసభ్యురాలు సోదరి శిరీష గారు కూడా హాజరయ్యారు. నిన్న ఉదయం వాస్తవానికి ప్రోగ్రాం పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన మీదట నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం ఉండింది, పొట్టి శ్రీరామ్ గారి కార్యక్రమం. దాని మూలంగా నేను హాజరు కాలేనంటే కూడా లేదు, స్థానిక శాసనసభ్యులు బలహీన వర్గానికి చెందిన వారు మీరు తప్పకుండా రావాలి, అవసరమైతే సాయంత్రానికి పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన్ని ఆహ్వానించడం కానీ కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మిలా ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికే నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బహుశా మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేయడమో నాకు తెలియదు. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అది అనుకోకుండా జరిగిన సంఘటన. అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు. నేను కూడా చాలా ఆలస్యంగా వెళ్ళాను. ఒకవేళ ముందు నేను అక్కడ ఉన్నట్లయితే అతను వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకునేవాడిని. అక్కడ నేను వెళ్ళేసరికి, ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను, దాదాపు గంటన్నర ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటిది ఏమీ పార్టీ పరంగా జరగలేదు. అది కేవలం గౌడ సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్పితే పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు. ముందు తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకున్నా కూడా ప్రయత్నం చేసామని, అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వారికి సారీ తెలియజేస్తాను. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ తెలియజేస్తాను. అంటే గౌడ సంఘీయులు సంఘం తరపున చేశారు. గౌడ సోదరులు తెలంగాణ నుంచి వచ్చారు,
తర్వాత కొంతమంది ఎంపీపీలు కూడా వచ్చారంట. సో అదంతా ఏంటంటే ఒక సామాజిక పరంగా జరిగింది తప్పితే పార్టీ పరంగా రాజకీయ పరంగా జరిగింది కాదని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఇప్పుడు దాన్ని కోపంగా వేరే విధంగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు మేము కూడా ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి రేపు జనవరి 18వ తారీఖున ఎన్టీఆర్ కన్నా దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తారు, లోకేష్ గారు వస్తారు, పడామాయన గారు వస్తారు అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అంటే దాన్ని వక్రీకరించి దాడి చేయాలనే ఆలోచన చేస్తే దానికి ఏమి చెప్పలేను. కానీ నేను అది తెలియకోకుండా పార్టీ పరంగా కాకుండా సామాజిక పరంగా జరిగిన విషయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అందుకనే మన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే వారికి ఆ సంఘటనకి చింతిస్తూ సారీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను. ఎందుకంటే నన్ను హక్కును చేర్చుకుని నన్ను ఆశీర్వదించి నాకు గౌరవం కల్పించిన ఆ నాయకుడు కూడా నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, వాస్తవాలు నేను చెప్పాను, వాస్తవాలు తెలుసుకుంటారు తప్పకుండా. పార్టీ తప్పకుండా వాస్తవాలు తెలుసుకుంటారు, దాంట్లో ఏం లేదు. నేను ఒక్కడనే కాదు అటెండ్ అయ్యింది, అంతా చాలామంది గౌడ సోదరులు గౌడ నాయకులు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి నూజివీడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గౌడ సోదరులు అందరూ కూడా చాలామంది. ఇది పార్టీతో సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నిర్వహించిన కార్యక్రమం కాదు. నాకు తెలియదు, అసలు నేను సడన్గా అక్కడ చూసేదలికే అనుకోని సంఘటన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.